నమస్తే, వెల్కమ్ టు టీవీ9 న్యూస్. నేను మీ మధు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన చేజర్ల మండలం అదురుపల్లిలో చోటు చేసుకుంది. అయితే బాధిత బంధువులు స్థానికుల వివరాల మేరకు కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ 8 సంవత్సరాలు. ఈ బాలికకు 2 నెలల క్రితం ఆరోగ్యం బాగోలేక నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ తీసి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించి చెన్నైకి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు కానీ లేక చెన్నైకి గాని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈలోపు ఒక రోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామని చేజర్ల మండలం అదురుపల్లికి వెళ్లారు. అయితే ప్రార్థనలకు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చర్చి పాస్టర్ కూడా సూచించారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సమ్మతించి వేచి చూశారు. వారం రోజుల తర్వాత బాలిక కొంత హుషారుగా కనిపించడంతో చర్చిలోనే ఉంచారు. చిన్నారితో ఒక రోజు అన్నదానం కూడా చేయించారు. 40 రోజుల తర్వాత బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. సోమవారం రాత్రి ఆ బాలిక చనిపోయింది. దీంతో లక్ష్మయ్య లక్ష్మి దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. వీరికి భవ్యశ్రీతో పాటు ఒక కుమార్తె ఒక కుమారుడు సంతానం. చర్చి వద్ద ఆందోళన కూడా నెలకొంది. బాలికకు సరైన చికిత్స అందకుండా ఆమె తల్లిదండ్రులను మత బోధకుడు మభ్యపెట్టారని బంధువులు ఆరోపించారు. ఆదూరుపల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, బతకడం కష్టమని నెల్లూరులో వైద్యులు చెప్పడంతో దేవుడిపై ఆశతో చర్చిలో ఉంచామని మృతురాలి తల్లి లక్ష్మి చేజర్ల పోలీసులకు వివరించారు. తమను ఎవరు మభ్యపెట్టలేదని, పేదరికం కారణంగా సరైన చికిత్స చేయించుకోలేకపోయామని బోరున విలిపించారు. బాలిక మృతదేహాన్ని కలువాయి మండలం బాలాజీరావుపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక చనిపోవడానికి తాను కారణం కాదని, పెద్దాసుపత్రుల్లో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదంటే చర్చిలో ఉండి దేవుని నమ్ముకోమని సూచించినట్లు మత బోధకుడు వివరించారు. మత బోధకుడు తను ఎలాంటి ఒత్తిడి చేయలేదని విన్నవించుకున్నారు.